దేశంలో యువత ఆలోచన మారుతుంది. 9 to 5 జాబ్ బోరుగా ఫీల్ అవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఏదైనా ఛాలెంజింగ్ గా ఉండాలని ఆశిస్తున్నారు. కెరీర్ ను కూడా ఛాలెంజింగ్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి మరీ బిజినెస్ ప్లాన్ చేస్తున్నారు. అయితే బిజినెస్ అనగానే చాలా మంది ఎక్కడ నష్టం వస్తుందోనన్న అనుమానంతో వెనకడుగు వేస్తుంటారు. అయితే మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వ్యాపారాన్ని ప్లాన్ చేసుకుంటే లాభాలు పొందొచ్చు. అలాంటి ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచాన్ని భయపెడుతున్న వాటిలో ప్లాస్టిక్ ప్రధానమైంది. రోజు రోజుకి పెరిగిపోతున్న ప్లాస్టిక్ భూతం పర్యావరణంతో పాటు మనిషి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతోంది. దీంతో ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగానే పేపర్ గ్లాసులు పెద్ద ఎత్తున అందుబాటులోకి వస్తున్నాయి. ఈ అవసరాన్ని మంచి వ్యాపారంగా మార్చుకోవచ్చు. ఇంతకీ పేపర్ కప్ తయారీ యూనిట్ ను ఎలా ఏర్పాటు చేసుకోవాలి? ఇందుకు ఎంత ఖర్చవుతుంది, ఎంత ఆదాయం పొందొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. పేపర్ కప్ తయారీ యూనిట్ ను తక్కువ బడ్జెట్ తో ప్రారంభించవచ్చు. ఇందుకోసం పెద్దగా పెట్టుబడి కూడా అవసరం లేదు. పేపర్ కప్స్ తయారీకి స్మాల్ స్కేల్ సైజు మెషిన్స్ అవసరపడతాయి. వీటి ధర ₹1,00,000 నుంచి అందుబాటులో ఉంటాయి. ఎక్కువ కప్స్ ను తయారు చేసే పెద్ద మిషన్ అయితే 10,70,000 వరకు ఉంటుంది. వీటితో పాటు పేపర్ కప్ తయారీ యూనిట్ కు కొంత ఖాళీ స్థలం, విద్యుత్ సదుపాయం ఉండాలి. ఇదిలా ఉంటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ముద్రా లోన్స్ ద్వారా మన పెట్టుబడిలో 75% తక్కువ వడ్డీకే రుణం పొందొచ్చు. మిగతా 25% మనం సొంతంగా పెట్టుబడి పెట్టుకోవాల్సి ఉంటుంది. మొదట్లో వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే చిన్న మెషిన్లతో ప్రారంభించడం బెటర్ గా చెప్పొచ్చు. ఇక పేపర్ కప్స్ తయారీకి రా మెటీరియల్ అవసరపడుతుంది. పేపర్ రీల్స్ తో పాటు బాటమ్ రీల్స్ అవసరపడతాయి. పేపర్ రీల్స్ కిలో ధర ₹10, బాటమ్ రీల్స్ కిలోకు ₹80 వరకు పలుకుతోంది. ఇక ప్రతి ఏటా సరాసరి 2 కోట్లకు పైగా పేపర్ కప్లను తయారు చేయొచ్చు. ఒక్క పేపర్ కప్ 30 పైసలు అనుకున్నా ఏడాదికి ఎంత ఆదాయం ఆర్జించవచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.